గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ ఆస్ట్రేలియన్ అక్కని. సో, ఇది ఆస్ట్రేలియా లోపల బ్రిస్బెన్ సిటీ లోపల సర్కార్ దవాఖాన అనమాట. మన దగ్గర హైదరాబాద్ లోపల ఎట్లుంటాయి ఉస్మానియా గాంధీ హాస్పిటల్ అట్లా. ఇక్కడ ఇది సర్కార్ దవాఖాన. ప్రిన్సెస్ అలెగ్జాండ్రా హాస్పిటల్ పిఏ అంటారనమాట. సో, పబ్లిక్ హాస్పిటల్ అంటారు ఇక్కడ. మీరు ఒకవేళ సిటిజన్స్ అయ్యి ఉంటే మాత్రము మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. లేదు మేము పర్మనెంట్ రెసిడెన్స్ అట్లా అలాంటి వాళ్ళకు మాత్రము మెడికేర్ కార్డు ఉంటుంది. అంటే మెడికేర్ కార్డు సిటిజన్స్కి ప్లస్ పర్మనెంట్ రెసిడెంట్స్కి ఇద్దరికి ట్రీట్మెంట్ ఫ్రీగా అవుతుంది పబ్లిక్ హాస్పిటల్ లోపల. లేదు మేము వర్క్ వీసా మీద ఉన్నాము, లేకపోతే మేము స్టూడెంట్ వీసా మీద ఉన్నాము ఇట్లాంటివి అంటే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు అనమాట. భూపా ఇన్సూరెన్స్ అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని పర్ మంత్కు ఇంత అనేసి పే చేస్తారు. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది అనమాట వాళ్ళకు. లేదు ఇన్సూరెన్స్ కూడా అంటే ఆస్తులు అమ్మేసుకోవాలా. సో ఇవాళ ఐ ఇంజెక్షన్ ఉంది నాకు. అయితే పోయే ముందు స్టార్బక్స్లో కాఫీ తీసుకున్నా. హాస్పిటల్లోనే స్టార్బక్స్ ఉంటుంది, కెఫే ఇవన్నీ ఉంటాయి. సో స్టార్బక్స్ కాఫీ తీసుకున్నా, ఒక చీజ్ టోస్టీ తీసుకున్నా. కానీ చీజ్ టోస్టీ తినడానికి టైం ఉండదు, ఇంకెవ్వరు రాలేదు, నేనే ఫస్ట్ వచ్చిన టోకెన్ 1. సో ఇక్కడ ఏంటంటే వెయిటింగ్లు ఉన్నప్పుడు రిటైర్డ్ అయిపోయిన పెద్ద మనుషులు వచ్చేసి ఇట్లా కాఫీ టీ తెచ్చి పేషెంట్స్కి వెయిటింగ్లు ఉన్న వాళ్ళకు బిస్కెట్స్ అలాంటివి ఇస్తుంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళు రిటైర్డ్ అయిపోతారు, వీళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలి అని వీళ్ళకు ఉంటుంది అనమాట. ఏదో పిల్లల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయిపోయేసేసి ఇంట్లో కూర్చొనేసేసి ఉందాము అన్నట్టు ఉండరు వీళ్ళు. వీళ్ళు సోషల్ వర్క్ చేయడానికి వచ్చేస్తారనమాట పెద్ద మనుషులు ఇక్కడ. చాలా మంచి కాజ్ కదా అది వాళ్ళు అట్లా చేసేది. సో ఏమైంది సో మరి ఏంది నీ పరిశాన్ ఏంది అసలు చెప్పు అంటే, ఇది కన్నుకు నాకు 5 ఇయర్స్ నుంచి బ్లడ్ క్లాట్ అయిపోతుంది అనమాట. నేను స్ట్రెస్ ఉంటే ఐదర్ రైట్ లెఫ్ట్ ఏ ఐ అన్నది మనం చెప్పలేము. ఒక ఐ మాత్రం ఎఫెక్ట్ ఇస్తుంది, ఫుల్ బ్లడ్ క్లాట్ అయిపోసేసి బ్లరీ విజన్ అయిపోతుంది. ఒక కన్ను నుంచి చూడనీకి కూడా రాదు, అసలు ఏం కనబడదు ఒక కన్ను నుంచి. ఇంకా దానికి ఏం చేస్తారంటే కొన్నిసార్లు మేజర్ సర్జరీ చేస్తారు. సర్జరీ చేసేసి దానికి బ్లడ్ స్క్రేప్ చేసేస్తారు కన్ను నుంచి మొత్తము. లేదా అంటే ఇంజెక్షన్ ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చి 4 వీక్స్ పెడతారు. దాని తర్వాత అది మెల్లమెల్లగా డైల్యూట్ అయిపోతుంది అనమాట ఆ బ్లడ్ క్లాట్ మొత్తము. తర్వాత ఐసైట్ వస్తుంది. ఇట్లా నాకు ఇప్పటికీ ఒక 5 to 6 టైమ్స్ అయింది ఒక 5 ఇయర్స్లో. సో ఇదేం కొత్త ఏం కాదు. కానీ ఇక ఏంటంటే పుష్పేడి అని అంటే పుష్పకు పార్కింగ్ దొరకలే పాపము. పొద్దున్నే పార్కింగ్ ఫుల్ అయిపోయింది. ఇంకా అన్నాడు నేను ఇట్నే దారిలో ఎక్కడన్నా కూర్చుంటా, నేను అయిపోగానే వచ్చి నేను పికప్ చేస్తా అన్నాడు. పాపం బయటనే ఉన్నాడు పుష్ప.